అనగనగా ఒకానొకప్పుడు రత్నపురి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఉదయభానుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే తేజస్సుతో ప్రకాశవంతంగా వెలిగేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు ఎంతో సుఖశాంతులతో జీవించేవారు. ఉదయభానుడికి ప్రజలంటే పంచప్రాణాలు. వారి కష్టనష్టాలను తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. కాని ఆయనకు ఒక చిన్న బలహీనత ఉండేది. ఆయన ఎప్పుడూ తన దానగుణం గురించి, తన ప్రజల ప్రేమ గురించి గొప్పలు చెప్పుకునేవాడు. అది కాస్త అహంకారంగా మారకుండా తనలోని నిస్వార్థ సేవగానే భావించేవాడు. ఒకరోజు మహారాజు తన సింహాసనంపై ఆసీనుడై ఉండగా ఒక పేదవాడు ఆ స్థానంలోకి వచ్చాడు. అతని వస్త్రాలు చిరిగిపోయి ఉన్నాయి. కళ్లలో ఆకలి, నిస్సహాయత స్పష్టంగా కనిపించాయి. అతను మహారాజుకు వంగి నమస్కరించి, మహారాజా, నేను చాలా దూరం నుండి వచ్చాను. నా గ్రామం కరువుతో అల్లాడుతోంది. కనీసం తాగునీరు కూడా లేదు. పంటలు ఎండిపోయాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దయచేసి మాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు. ఉదయభానుడు వెంటనే స్పందించాడు. అయ్యో పాపం! నా రాజ్యంలో ఇలాంటి కరువు గురించి వినడం నాకెంతో బాధగా ఉంది. సైనికులారా, వెంటనే 100 బండ్ల ధాన్యాన్ని, 1000 కొలది వస్త్రాలను, కోట నుండి సరిపడా బంగారాన్ని తీసుకుని వెళ్ళండి. ఈ పేదవాడు చెప్పిన గ్రామానికి చేర్చండి. నా ప్రజలు ఆకలితో ఉండటం నేను చూడలేను అని ఆజ్ఞాపించాడు. పేదవాడు మహారాజు దానగుణానికి ఆశ్చర్యపోయి కృతజ్ఞతాభావంతో కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. మహారాజా, మీ దయాగుణం వర్ణనాతీతం. మీరు నిజంగా దానకర్ణుడు అని పొగిడాడు. మహారాజు చిరునవ్వు నవ్వి, అవును, ప్రజలకు సేవ చేయడమే నా ధర్మం అన్నాడు. 2 రోజులు గడిచాయి. మహారాజుకు ఆ పేదవాడు చెప్పిన గ్రామం నుండి ఏ వార్తా రాలేదు. నిజానికి ఆ గ్రామం నుండి ఒక దూత వచ్చి, మహారాజా, మీరు పంపిన సైనికులు ధాన్యం, వస్త్రాలు, బంగారంతో సహా బయలుదేరారు. కాని దారి మధ్యలో ఒక పెద్ద నది పొంగి ప్రవహిస్తోంది. ఎంత ప్రయత్నించినా నదిని దాటలేకపోతున్నారు. సహాయం అక్కడికి చేరలేదు అని నివేదించాడు. ఉదయభానుడు తీవ్ర ఆందోళన చెందాడు. ఏమిటి? నా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారా? నేను పంపిన సహాయం వారికి అందలేదా? అని కలవరపడ్డాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేనే స్వయంగా వెళ్ళాలి. నా ప్రజల కష్టం తీర్చాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే కొంతమంది సైనికులతో కలిసి ఆ నది దగ్గరకు బయలుదేరాడు. నది నిజంగానే ఉప్పొంగి ప్రవహిస్తోంది. పడవలు కూడా మునిగిపోయేంత వేగంగా ప్రవాహం ఉంది. సైనికులు సహాయం తీసుకుని నదిని దాటడం అసాధ్యంగా మారింది. మహారాజు ఆందోళనగా ఆలోచిస్తుండగా ఒక పేద పడవవాడు అటుగా వచ్చాడు. మహారాజా, మీరు ఎందుకు అంత కలవరపడుతున్నారు అని అడిగాడు. ఉదయభానుడు జరిగినదంతా వివరించి, ఈ నదిని దాటలేకపోతున్నాను. ప్రజలకు సహాయం అందించలేకపోతున్నాను అన్నాడు. పడవవాడు చిరునవ్వు నవ్వి, మహారాజా, నేను మిమ్మల్ని నది దాటిస్తాను. కాని నా దగ్గర ఒక పాత పడవ మాత్రమే ఉంది. దానికి ఒక చిన్న రంధ్రం కూడా ఉంది. మీరందరూ దాటడం కష్టం. ఒక్కరు మాత్రమే దాటగలరు అన్నాడు. మహారాజుకు సందేహం లేదు. నేను వెళ్తాను. నా ప్రజల కోసం నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అన్నాడు. పడవవాడు, సరే, కాని నాకు ఒక షరతు ఉంది. నేను మిమ్మల్ని నది దాటించిన తర్వాత మీరు నాకు ఏదైనా ఇవ్వాలి అన్నాడు. ఉదయభానుడు నవ్వి, ఏమి కావాలి నీకు? నువ్వు అడిగింది ఏదైనా ఇస్తాను. నా రాజ్యం నుండి సగం అడిగినా సరే అన్నాడు. పడవవాడు నవ్వి,
అలా కాదు మహారాజా. మీరు నిజమైన దానకర్ణుడు అయితే మీరు నాకు ఒక చిన్న వస్తువు ఇవ్వాలి. అది మీ వద్ద ఉన్న అత్యంత విలువైనది, కాని అది నాకెంతో ఉపయోగపడుతుంది అన్నాడు. ఉదయభానుడు అంగీకరించాడు. ఆయన పడవలో ఎక్కి పడవవాడు నెమ్మదిగా నదిని దాటించడం ప్రారంభించాడు. ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. పడవ ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది. మహారాజు ప్రాణాలకు తెగించి వెళ్తున్నాడు. ఎట్టకేలకు వారు అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. మహారాజు సంతోషంతో నిట్టూర్చాడు. నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. ఇప్పుడు చెప్పు, నీకు ఏమి కావాలి అని అడిగాడు మహారాజు. పడవవాడు నవ్వి తనలోని అసలు రూపాన్ని బయటపెట్టాడు. అతను మరెవరో కాదు, ఆ దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ఒక ఋషి పుంగవుడు. మహారాజా, మీరు ప్రజల పట్ల నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉన్నారని నాకు తెలుసు. మీ దానగుణం గొప్పదని కూడా తెలుసు. కాని మీరు మీ దానగుణాన్ని గురించి చెప్పుకోవడం, మీ అహంకారం, ఈ చిన్న బలహీనతను తొలగించుకోవాలని నేను కోరుకున్నాను అన్నాడు ఋషి. ఉదయభానుడు ఆశ్చర్యపోయి సిగ్గుపడ్డాడు. మహానుభావా, నన్ను క్షమించండి. నేను నా అహంకారాన్ని అర్థం చేసుకోలేకపోయాను అన్నాడు. మీరు నాకు ఇవ్వాల్సింది ఇదే మహారాజా. మీలోని ఈ అహంకారాన్ని వదులుకోండి. నిజమైన దానం అనేది నిస్వార్థంగా, ఎటువంటి ప్రశంసలు ఆశించకుండా ఉండాలి. మీ గుణం ఎప్పటికీ ప్రజలచే గుర్తుంచుకోబడుతుంది, మీరు దానిని చెప్పుకోనవసరం లేదు అన్నాడు ఋషి. ఆ మాటలు విని మహారాజు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయన ఋషి పాదాలపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. అప్పటినుండి ఉదయభానుడు తన దానగుణాన్ని గురించి ఎప్పుడూ చెప్పుకోలేదు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తూ నిజమైన దానశీలిగా, నిస్వార్థ రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.